నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు చాలా వీడియోస్‌లో కామెంట్స్ కూడా చూసాను. మీకు మోకాళ్ళ నొప్పుల గురించి ఏమైనా రెమెడీస్ చెప్పండి మ్యామ్. అసలు మోకాళ్ళ నొప్పులు యంగ్‌స్టర్స్‌లోనే ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్లినిక్స్‌లో కూడా చూస్తున్నాం కదండీ! చాలా యంగ్ స్టేజ్‌లో కూడా మోకాళ్ళ నొప్పులంటే పెద్దవాళ్ళలో అది కూడా బోన్ డెన్సిటీ తగ్గి మేబీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల గానీ, ఇలాంటి కండిషన్స్‌లో పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులొచ్చేవి కామన్. కానీ చిన్న వాళ్ళలో యంగ్‌స్టర్స్‌లో 30-40 ఇయర్స్ వాళ్ళలోనే ఒక ఆల్మోస్ట్ చాలా మంది మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అని, నెక్ పెయిన్ సఫర్ అవుతున్నారు. అసలు ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ పెయిన్ వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్‌గా పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఒకవేళ పెయిన్ తగ్గలేదనుకోండి ఒకవేళ ఎక్స్‌రే తీయించుకుంటాం. లేదు అంటే ఫిజియోథెరపీకి వెళ్తాం. ఇవి కాదు మెయిన్ రీజన్. ఏదైనా పెయిన్ వచ్చిందనుకోండి ఫస్ట్ మనం చేయించుకోవాల్సిన టెస్ట్‌లో కాల్షియం ఎంతుంది మన బాడీలో, హిమోగ్లోబిన్ ఎంతుంది అండ్ స్పెషల్లీ విటమిన్ బి12, డి విటమిన్ ఎంతుంది. నేను ఏ కైండ్ ఆఫ్ పెయిన్ అని మన క్లినిక్ వచ్చినా కూడా నేను ఫస్ట్ ఒకటే చెప్తాను, బి12 డి విటమిన్ టెస్ట్, కాల్షియం చేయించుకోండి అని. ఒకవేళ అవి తక్కువ ఉంటే ఫస్ట్ ఆహార రూపంలో మనం కరెక్ట్ చేసుకోవాలండి. సో ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు కనుక స్టార్టింగ్లో మనకి ఫస్ట్ ఇమీడియట్గా సివియర్ పెయిన్స్ అయితే రావు. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా వస్తాయి, మనం టక్ టక్ సౌండ్లతో స్టార్ట్ అయ్యి కొద్దిగా డిస్కంఫర్ట్నెస్ నడుస్తున్నప్పుడు, కొద్దిగా ఏదో కాలెత్తి మనం వేస్తున్నప్పుడు ఏదో పట్టేసినట్టు అలాంటి పెయిన్స్ని కాస్త మనం నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త సివియర్ పెయిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏదైనా పెయిన్స్ టక్ టక్ సౌండ్ రావడం కానీ, కూర్చుంటున్నప్పుడు నిలబడుతున్నప్పుడు తిమ్మిర్లు రావడం కానీ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ విటమిన్ బి12, డి విటమిన్, ఐరన్ టెస్ట్లు చేయించుకోండి. అండ్ స్పెషల్లీ రక్తహీనతలో ఐరన్ టెస్ట్ కంపల్సరీ అండ్ కాల్షియం టెస్ట్ కూడా ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్లలో మనకు ఒకవేళ ఐరన్ తగ్గింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఐరన్ తగ్గితే రాగి జావ తీసుకుంటాము, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్స్ తీసుకుంటాము. సో మనం రాగి జావలో ఈ సీడ్స్ అన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని ఈ పౌడర్ని మనం రాగి జావలో తీసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని తీసుకుంటాం. సో మోర్ దెన్ కాల్షియం, ఐరన్ని మనం కవర్ చేసేది ఈ సీడ్స్లో అండ్ రాగిలో, బెల్లంలో. సో ఇలాగ మనం ఇలా కొన్ని సప్లిమెంట్స్ని ఆహార రూపంలో మనం బ్యాలెన్స్ చేయగలిగితే మాత్రం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో మనకి పెయిన్స్ పోతాయి. మళ్ళీ మనకి ఈవెన్ ఫ్యూచర్లో కూడా మనకి పెయిన్స్ రావు. అండ్ బి12, డి విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా కామన్ అయిపోయాయి ఈ మధ్య. ఏ జ్వరం వచ్చినా మన హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ బి12 టెస్ట్ చేస్తారు. లేదు అంటే న్యూరోకైన్ ఇంజెక్షన్స్ వేసేస్తాం, లేదంటే న్యూరోకైన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ డెఫిషియన్సీస్ని మనం డయాగ్నోస్ చేసుకోవాలి. సో ఆహారంలో బలమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా, ఎందుకు మనకి చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయనే పద్ధతి ఫస్ట్ గమనించాలి. సో ఏమైనా మనం కూర్చున్నాము, ఒకటే చోట కూర్చొని 2-3 గంటలు అలా నిలబడకుండా, అలా మొబిలిటీ లేకుండా కూర్చోవడం వల్ల కూడా అప్పుడప్పుడు పట్టేస్తూ ఉంటాయి. సో తిమ్మిరి పట్టేస్తూ ఉంటారు. సో ఇది కూడా మేబీ బికాస్ ఆఫ్ మొబిలిటీస్ లేకపోవడం వల్ల. సో నేనేమంటానంటే వయసు తక్కువ ఉన్నప్పుడు నొప్పులు వస్తే మనం ఫస్ట్ గాబరా పడిపోయి అయ్యయ్యో నాకు అప్పుడే మోకాలు నొప్పులు వచ్చేసాయి అని టెన్షన్, స్ట్రెస్ తీసుకొనే ఈ బీపీలు, షుగర్లు కూడా వస్తున్నాయి అంటున్నాను. సో మోకాలు నొప్పులు కనుక వస్తే ఎవరికైనా మాత్రం బెస్ట్ రెమెడీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటివి తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోకాలు నొప్పులు విత్ ఇన్ 1 వీక్లో మనం తగ్గించుకోవచ్చు అనే దాన్ని మనం క్లియర్గా చెప్దాం. సో ఇప్పుడు మనం మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, నేనేమంటాను, ఒకవేళ ఆవు పాలు దొరుకుతాయి, మంచిగా ఆవు పాలు తెప్పించుకొని సో మనం ఏం చేస్తాను, మనం పూల్ మఖానా అంటారు కదా, నేను చెప్పాను బి12 కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, ఈ ఏ డెఫిషియన్సీస్ అయినా సరే ఇప్పుడు మనం చెప్పే నట్స్ని కంప్లీట్గా న్యూట్రిషన్ని ప్రాపర్ చేస్తాయి అనమాట. సో కొద్దిగా పూల్ మఖానా అంటారు కదా, ఆ మఖానా ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. కొన్ని పంకిన్ సీడ్స్ 50 గ్రాములు, వాటర్ మిలన్ సీడ్స్ 50 గ్రాములు, సన్ఫ్లవర్ సీడ్స్ 50 గ్రాములు, తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ ఒక 50 గ్రాములు, రాజగిరి సీడ్స్ అంటారు, తోటకూర విత్తనాలు, ఇందులో కూడా మంచి ఐరన్ ఉంటుందండి, మంచి ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటాయి. వీటన్నిటిని జస్ట్ కొద్ది ఘీ వేసుకొని వేపేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని మనము ఎలాగో టీ కాఫీలు బంద్ చేయమంటాను నేను ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కానీ, వీళ్ళకి టీ అడిక్షన్స్ కూడా ఎక్కువైపోవడం వల్ల కూడా చాలా మందికి నర్వస్ వీక్నెస్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మంచిగా ఆవు పాలు దొరికితే ఆవు పాలు, ఒకవేళ పాలు ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి, అలాంటప్పుడు 4-5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేసుకొని దాని స్కిన్ తీసేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేస్తే ఆ పాలు వస్తాయి, ఆల్మండ్ మిల్క్. ఆ ఆల్మండ్ మిల్క్లో మనం పూల్ మఖానాతో పాటు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, రాజగీరా సీడ్స్ని పౌడర్ చేసి పెట్టున్నాం కదా, ఆ పౌడర్ని మనం ఈ ఆల్మండ్ మిల్క్లో కానీ ఆవు పాలలో కలుపుకొని డైలీ ఒక పూట తాగండి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ అండి. నేను యంగ్స్టర్స్లో కానీ, ఈవెన్ చిన్న చిన్న పిల్లల్లో కూడా ఏదైనా గాయమైంది అనుకోండి, రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి పిల్లల్లో. అందుకని స్పెషల్లీ చెప్తున్నాను, ఈవెన్ దో మీకు మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, స్పెషల్లీ హెయిర్ ఫాల్, స్కిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బెస్ట్ వేలో మనకి న్యూట్రిషన్ పరంగా హైలీ మంచిగా యూజ్ అయ్యే బలమైన ఫుడ్లలో, స్పెషల్లీ బోన్స్కి
అండ్ నర్వ్స్కి స్ట్రెంథనింగ్గా ఉండే బెస్ట్ ఒక పౌడర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాంట్లో మఖానా, పూల్ మఖానా దొరుకుతుంది. మంచి బలమైన ఆహారం అది. సో చాలా చోట్ల దొరుకుతుంది. మఖానాతో పాటు పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, కొద్దిగా రాజగిరా సీడ్స్ కూడా చాలా మంచిదండి. ఈ పౌడర్ ఫామ్లో చేసుకొని ఆవు పాలలో కానీ బాదం పాలలో కానీ తీసుకుంటే మాత్రం చాలా మంచి ఉపశమనం ఉంటుంది. అండ్ మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఎలాగైతే చెప్పామో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా. సో చాలా వరకు మా దగ్గర ఫిజియోథెరపీకి వచ్చారనుకోండి, నేనేమంటుంటానంటే సో 1 to 2 days చేయించుకుంటారు ఫిజియోథెరపీ, మ్యాక్సిమం 4 to 5 days చేయించుకున్న రోజులంత వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగా వర్క్ స్ట్రెస్, మళ్ళీ మొబిలిటీ లేకుండా మళ్ళీ కొన్ని రోజుల్లో పెయిన్ వచ్చేస్తుంది, మళ్ళీ ఫిజియోథెరపీ. అలా కాకుండా బెస్ట్ వేలో మీకు ఇమీడియట్గా పెయిన్ వచ్చిన వెంటనే ఒక మంచి రెమెడీ, సో చాలా యూస్ఫుల్ రెమెడీ ఏంటంటే క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్ని 2 to 3 లేయర్స్ క్యాబేజ్ని తీసి మంచిగా గోరువెచ్చని వాటర్లో మన ఈ క్యాబేజ్ని వేసేసి ఒక 2 to 3 minutes గోరువెచ్చగా వేడి చేయండి. క్యాబేజ్ని వేసాక నీళ్ళలో ఆ తీసిన క్యాబేజ్ని కొద్దిగా నువ్వుల నూనె, మంచిగా గోరువెచ్చని క్యాబేజ్ని తీసుకొని నువ్వుల నూనె మంచిగా కలిపి ఆ నువ్వుల నూనె మంచిగా క్యాబేజ్కి మంచిగా పట్టించి, దాని తర్వాత జాజికాయ, పురాతన కాలంలో జాజికాయని మనకి ఎక్కడన్నా పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ జాజికాయ పౌడర్లో నువ్వుల నూనె కలిపేసి రాసేవాళ్ళు, మంచిగా పెయిన్ చాలా రిలీఫ్ ఉండేది. బట్ మోకాల నొప్పులకి బెస్టెస్ట్ పురాతన కాలమైన రెమెడీయే. బట్ అల్టిమేట్గా మన నర్వ్స్ని స్ట్రెంగ్త్ చేసి అండ్ హీట్ జనరేట్ చేసి మనకి ఇమీడియట్ బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసి కూడా పెయిన్ తగ్గించే బెస్ట్ రెమెడీల్లో జాజికాయ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి క్యాబేజ్ తీసుకొని కొద్దిగా నువ్వుల నూనె మనం రాసి దాంట్లో కొద్దిగా జాజికాయ పౌడర్, కొద్దిగా పసుపు వేసి మన ఆ గోరువెచ్చని క్యాబేజ్ని మోకాల మీద కట్టి మనం ఇలా పెట్టి ఒక ప్యాక్ లాగా మన డ్రై క్లాత్ని కట్టేసుకొని ఒక 1 to 1.5 hour, మ్యాక్సిమం టైం ఉంటే 1 hour ఉంచుకోవచ్చు, లేదంటే ½ an hour అయినా సరిపోతుంది. అలా ఉంచి 10-15 మనం ఒక మంచిగా ఆ గోరువెచ్చగా ఉన్నంత వరకు ఉంటుంది, దాని తర్వాత చల్లగా అయిపోతుంది. బట్ అయినా కూడా అలా ఉంచి ఒక ½ an hour కానీ 1 hour టైం ఉంటే మీకు ప్రశాంతంగా అలా పెట్టుకొని అలా తీసిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది. ఇది మనం ఈవినింగ్ టైమ్స్లో పడుకోవడానికి, ఈవినింగ్ టైమ్స్ కానీ ఒక లేదా పడుకునే ముందైనా సరే చేసుకున్నారనుకోండి, సో అలా ఉంచుకున్నా పర్లేదు, లేదంటే 1 hour తర్వాత తీసేసాను పర్లేదు, చాలా రిలీఫ్ ఉంటుంది. చాలా మంచి ఒక మసాజ్ కానీ ఒక లేదంటే ఏదైనా నర్వ్ మనము కంప్రెషన్స్ చేయించుకుంటున్నప్పుడు ఎంత రిలీఫ్ ఉంటుందో దానికంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. సో ఇలా చేసుకొని ఇంకా ఇంకా మంచి రెమెడీ ఏంటంటే అవిసె విత్తనాలు ఉంటాయి కదా, మనం అవిసె విత్తనాలు తీసుకుంటే ఎంత జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, బోన్ పెయిన్స్ తగ్గుతాయని తెలుసు. అవిసె విత్తనాల పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ పౌడర్ వేసి బాగా కలిపి దాన్ని ఐస్ ట్రేలో వేసేసుకోండి. ఆ ఐస్ క్యూబ్ని తీసుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో, మనకి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, ఆ ఐస్ క్యూబ్ని తీసుకొని మంచిగా పెయిన్ ఉన్న చోట్ల సరౌండింగ్లో మంచిగా మసాజ్ చేసుకుంటే ఆ జిగురు జిగురుగా ఉంటుంది ఐస్ అంతా, ఆ జిగురుని కూడా మంచిగా అలా మనం జస్ట్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి కూడా కాకుండా లైట్గా మంచిగా అప్లై చేసుకున్నట్టు మసాజ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని క్లాత్ తీసుకొని ఆ జిగురు అంతా తుడిచేసేయండి. సో బెస్ట్ రెమెడీల్లో 2 రెమెడీలు, మార్నింగ్ టైమ్స్లో అవిసె విత్తనాల పౌడర్తో చేసిన ఐస్ క్యూబ్ని మంచిగా మోకాల పై భాగంలో కింద భాగంలో రాసుకొని, ఈవినింగ్ టైమ్స్లో గోరువెచ్చని క్యాబేజ్లో జాజికాయ, పసుపు, కొద్దిగా నువ్వుల నూనె వేసేసుకొని రాసుకొని మనం అప్లై చేసుకొని ప్యాక్ లాగా కట్టుకుంటే మాత్రం ఎంతటి క్రానిక్ పెయిన్స్ అయినా సరే పెద్దవాళ్ళలో. సో చాలామంది కాల్స్ చేస్తుంటారు, మాకు మెసేజ్ చేస్తుంటారు, మ్యామ్ సివియర్ పెయిన్ ఉంది, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాను, గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి, ఏదైనా బెస్ట్ రెమెడీ చెప్పమని చాలామంది అంటుంటారు. ఈవెన్ నేను ప్రీవియస్ వీడియోలో క్యాబేజ్ ప్యాక్ కూడా ఎలా వేయాలనేది కూడా నేను చూపించాను. బట్ బెస్ట్ వే ఇంతేనండి, క్యాబేజ్ని నీళ్ళలో వేసి ఆ మరిగించిన దాంట్లో కొద్దిగా ఇవన్నీ కలిపేసుకొని మంచి ప్యాక్ పెట్టేసుకుంటే చాలా మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకున్నా కూడా రిలీఫ్ మంచిగా ఉంటుంది, బట్ ఇంటర్నల్గా బలమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో మనకి పెయిన్ రాకుండా. కాబట్టి ఆవు పాలల్లో కానీ బాదం మిల్క్లో కానీ మనం మంచిగా ఈ పౌడర్, మనం చెప్పిన పౌడర్ని పౌడర్ ఫామ్లో చేసేసుకొని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసి ఆ పౌడర్ని మనం ప్రతిరోజు తీసుకోండి, చాలా మంచి ఉపశమనం. అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత, ఎందుకంటే చాలామందిలో ఒక 70% మోకాలు నొప్పులు రావడానికి ఊబకాయం కూడా కారణం, ఒబైసిటీ, వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం వల్ల కూడా. సో వెయిట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఒకవేళ థైరాయిడ్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదంటే మెనోపాజ్ స్టేజ్లో కానీ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా, సో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. వీళ్ళకి కూడా బెస్ట్ వే ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే, ఎందుకంటే ఈ జావ కానీ, ఇప్పుడు మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పే జావ మోకాలు నొప్పులు తగ్గడానికి, అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. కొద్దిగా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి అన్ని సమపాలంలో తీసుకొని దీన్ని దోశల్లాగా కానీ లేదంటే జావ రూపంలో కానీ, దీంట్లోనే కొన్ని నువ్వులు కానీ కొద్దిగా మీకు నచ్చిన టేస్ట్ని బట్టి సాల్ట్ కానీ మీకు నచ్చిన, లేదంటే బెల్లం కానీ వేసుకొని పొద్దున పూట జావ తీసుకోండి. మంచి న్యూట్రిషన్ అండ్ మంచి, అంటే మనకి
ఒక 2 మనం ఎక్కువ హెవీగా తినాలన్నా కూడా క్రేవింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ జావ. ఇలా మార్నింగ్ పూట జావ తీసుకోవడం, మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్, ఎక్కువ ఆకుకూర ఫ్రైలు, మునక్కాడలు కూడా ఎక్కువ తీసుకోండి. మనకి మనం మనం నట్స్లో చెప్పాము, బాదం మిల్క్లో చెప్పాము, అండ్ వెజిటబుల్స్లోకి వస్తే మునక్కాడలు కానీ మునగాకు కానీ రెగ్యులర్గా వాడడం వల్ల కూడా మనకి ఈ పెయిన్స్ అనేది మనకు అస్సలు కనపడవు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సయాటికా పెయిన్ కానీ, యాంకిల్ జాయింట్స్ మడమ నొప్పులు కానీ, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా యంగ్స్టర్స్లో చాలా మంది మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అండ్ చాలా మంది అడిగారు కూడా వీడియోస్ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా చేయడం. బట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఆకుకూరల్లో స్పెషల్లీ మునగాకు రసం చేసుకొని తాగడం కానీ, లేదంటే మునగాకు రసం లాగా చేసుకొని మనం కర్రీస్లో మనం రైస్లో ఎలా రసం చేసుకొని తింటాం అలా తీసుకోవడం కానీ, మునక్కాళ్ళని మంచిగా ఉడకబెట్టి దాన్ని క్రష్ చేసి ఆ పల్ప్ అంతా తీసి దాన్ని చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవడం కానీ, ఇది ఏదో రకంగా చిన్నప్పటి నుంచి పిల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం ఎప్పటికీ జాయింట్ పెయిన్స్ రావు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావు మనకి. సో కాబట్టి మార్నింగ్ లేచాక ఒక అట్లీస్ట్ ఒక 15 to 20 minutes పెద్దవాళ్ళు అయితే చేయలేకపోతున్నానంటే బెడ్ మీద ఒక పిల్లో వేసుకొని మనం మోకాల కిందన జస్ట్ స్ట్రెచెస్ చేయడం, కాలు ముందుకి వెనక్కి ఊపడం, అలా స్ట్రెచెస్ చేసుకొని సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని అలాగే తదేకంగా కూర్చోకుండా కొద్దిగా ముందుకు వెనక్కి వాకింగ్ చేస్తూ ఉంటే చిన్న చిన్న మూమెంట్స్, మరీ ఎక్కువ కాకుండా సివియర్ పెయిన్స్ ఉండేవాళ్ళు అలా చేసుకుంటుంటే ఆ మొబిలిటీ లేకపోవడం వల్ల కూడా ఈ సివియారిటీ ఆఫ్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి చెప్పిన ప్రతి రెమెడీ హెల్దీగా చేయండి. అండ్ ఎన్నో కేసెస్ని మేము చేసి సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళలో ఎంతో రిలీఫ్ వచ్చింది. సో మా వరకు మీరు రాలేదు కాబట్టి మీకు ఒక మంచి సొల్యూషన్స్ చెప్పాలని చెప్పేసి మేము ఈ వీడియో చేయడానికి కారణం. కాబట్టి మంచిగా చేసుకోండి. అండ్ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ కానీ, B12 డి విటమిన్ డెఫిషియన్సీని కూడా మనం సంపూర్ణంగా ఆహార రూపంలో తీసుకుంటూ అండ్ చిన్న చిన్న రెమెడీస్ ఇలా ఫాలో అవ్వడం వల్ల మనకి పెయిన్సే కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, హెల్దీగా ఉంటాం, ఎలాంటి హెయిర్ ఫాల్స్, ఈవెన్ ఫేస్ మీద కూడా ఎలాంటి మచ్చలు లేకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.